నగరంలోని ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. ఇవాళ ఉదయం నగరంలోని రామచంద్ర పుష్కరిణి, పట్నూలు వీధి, గిరిపురం, జ్యోతి థియేటర్ కూడలి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను, ప్రజా ఫిర్యాదులను కార్పొరేటర్ రేవతి అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే ఎస్వీయు తారకరామ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. పట్నూలు వీధిలోని కూరగాయల మార్కెట్ అపరిశుభ్రంగా ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మీ ఇంటికి చెత్త వాహనం ఈ సమయంలో వస్తోంది, నీరు సక్రమంగా సరఫరా అవుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి, వ్యాపార సముదాయాల నుంచి ఒక ప్రణాళిక ప్రకారం తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని అన్నారు. వాహనాలు ఒకే సమయంలో ఆయా ప్రాంతాలకు వెళ్లేలా చూడాలని అన్నారు. పట్నూలు వీధిలోని మార్కెట్ను శుభ్రంగా ఉంచాలని అన్నారు. కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పట్నూలు వీధిలో జరుగుతున్న డ్రైనేజ్ కాలువ నిర్మాణం త్వరగా పూర్తి చేసి వ్యర్థాలు తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్వీయు క్రీడా మైదానంలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లు అన్ని పక్కాగా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, తుడా ఈఈ రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఇవాన్ వేష్, డిఈలు మధు, మహేష్, శిల్ప, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.